పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయండి. కాకినాడ జిల్లా తునిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవ్ మధు వీరేష్ జన సైనికులను, బీజేపీ, టీడీపీ నాయకులను, కార్యకర్తలను కోరారు. తునిలో జనసేన బలంగా లేదన్న మాటను తిప్పికొట్టాలని అన్నారు. జన సైనికులు ఉత్సాహంతో తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లో ఆయా గ్రామాల్లో ర్యాలీగా బయలుదేరి తుని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని అన్నారు. పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి సోరవరం గుడి వద్ద అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి ర్యాలీగా గొల్లప్పారావు సెంటర్కి చేరుకుని బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఇస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు తుని 5వ తారీఖు 2 గంటలకి ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర దిగుతారు. ఇక్కడి నుంచి సూరవరం నూకాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తుని గొల్లప్పారావు సెంటర్కి వచ్చి అక్కడ మీటింగ్ చేస్తారు. కోటనందూరు మండలం, అలాగే తుని రూరల్ మండలం, తుని టౌను 4 భాగాలుగా విడదీసి ర్యాలీ పొద్దున్న 9 గంటలకి అందరూ కూడా బైక్ ర్యాలీగా బయలుదేరి ఆ మండలంలో తిరుగుతూ ఇక్కడ చేరుకుని ఇక్కడ మా పార్టీ కార్యాలయం దగ్గరికి, ఇక్కడ పెద్దగేట దగ్గర ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి దగ్గర సార్ని ఫాలో అవుతారు. అందరూ కూడా కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మేము సడన్గా డిజైన్ చేయడం జరిగింది. అందరూ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు తునిలో జనసేన పార్టీ వీక్గా ఉందని ఎవరో మాట్లాడిన దానికి లేదు, ఫస్ట్ ప్లేస్లో మన తుని ఉందని చెప్పడానికి రేపు అందరికీ అత్యధిక అవకాశం. జన సైనికులారా, మేల్కొండే వీర మహిళలారా, రేపు వద్దన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ కూటమి విజయాన్ని, అలాగే ఎంపీ గారి విజయాన్ని, తంగేళ్ల ఉదయశ్రీని గారి విజయాన్ని, అలాగే దివ్యమ్మ గారి విజయాన్ని మీరు రేపే డంకా బజాయించి రేపే మనం విజయోత్సాహం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.